పాలకడల్లో ఉన్న లక్ష్మీనారాయణులకు అందమైన పుష్పాలను సమర్పిద్దాం రండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ రశ్మితో ఛానల్కు స్వాగతం. ఈరోజు మన రశ్మితలో భారతదేశపు రాజధానిలో మొట్టమొదటి హిందూ దేవాలయం అండి, అదే ఈ బిర్లా మందిర్. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి, ఆలయ విశేషాలు తెలుసుకుందాం. నగారా స్టైల్లో చుట్టూ పాలరాతితో ఎర్రని ఇసుక రాళ్లతో 3 అంతస్తుల్లో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఎటువంటి రుసుము లేదండి. ఈ మెట్లెక్కి పైకి వెళ్ళగానే హాల్లో ఆ లక్ష్మీనారాయణుడు మనకు దర్శనమిస్తారు. ఉత్తర భారతదేశపు అలంకారములో తెల్లని పాలరాతి విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి శంకు చక్రం ధరించి ఆ లక్ష్మీనారాయణులు మనపై కరుణా కృపా కటాక్షాలను కురిపించడానికి సిద్ధంగా ఉన్న ఆ లక్ష్మీనారాయణులను దర్శించుకుందాం రండి. ఫోటోలు వీడియోలు దేవాలయంలో నాట్ అలౌడ్ అండి. అందుకే నేను గూగుల్ మాధ్యమం ద్వారా తీసుకున్న చిత్రాన్ని ఇక్కడ పొందుపరిచాను. ఆలయంలో ఎటు చూసినా పాలరాతి నేలతో పాలరాతి గోడలతో లోపల ఎంతో అందంగా ఉంటుందండి. ప్రధాన దేవతలు లక్ష్మీనారాయణులతో పాటు గణపతి, శివయ్య, దుర్గాదేవి, కృష్ణ భగవానుడు, హనుమంతుడు, గౌతమ బుద్ధుడు ఈ ఆలయంలో మనం దర్శించుకోవచ్చు. ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్తలైన బిర్లా వంశానికి చెందిన బల్దేవ్ దాస్ బిర్లా గారు, కిషోర్ బిర్లా గారుల ఆధ్వర్యంలో 1933 నుండి 39 మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఉండాలని కోరిన మహాత్మా గాంధీ కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించడమే కాకుండా వారి చేతే ప్రారంభోత్సవం చేయించారు బిర్లా వంశీయులు. ఇంతటి అద్భుతంగా నిర్మించారు కాబట్టే ఢిల్లీ వచ్చిన ప్రతి యాత్రికుడు ఈ ఆలయాన్ని సందర్శించకుండా లక్ష్మీనారాయణులను దర్శించకుండా వెళ్ళరు. మన భారత భాగవత రామాయణ గ్రంథాలను మనకు అందించిన గోరఖ్పూర్ గీతా ప్రెస్ ఓపెన్ చేసి ఉంటే ఒక్కసారి లోపలికి వెళ్ళాలని అనిపించిందండి, కానీ క్లోజ్ అయిపోయి ఉంది. రైట్ సైడ్ ధర్మశాల కూడా ఉంటుంది. మనం ముందుగా కనుక వీరికి చెప్తే ఇక్కడ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చట. ఈ ఆలయంలో అన్నప్రసాద వితరణ కూడా చాలా బాగా జరుగుతుంది అండి. 7.5 ఎకరాలలో ఈ ఆలయాన్ని నిర్మించారు కదండి. మనం ఇప్పటిదాకా చూసిందంతా ముందు భాగం. ఈ వెనకాల అంతా ఉద్యానవనం లాగా, పార్కు లాగా పిల్లలు ఆడుకోవడానికి ఎంతో బాగుంటుంది. ఆలయంలో జరిగే అన్ని హోమాలు ఈ యజ్ఞశాలలోనే జరుగుతాయండి. ఇక్కడ కనబడుతున్న దక్షిణ భారతపు శైలిలో ఉన్న గోపురంలో కూడా ఆ నారాయణుడు కొలువై ఉన్నాడు. షిరిడి సాయినాథుడిని కూడా దర్శించుకుందాం. ఆ పక్కనే గుహలో దుర్గా అమ్మ కూడా నెలకొని ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే పంచముఖ శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు. మీకు వీడియోల్లో చూపించనందుకు చింతిస్తున్నాను. మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు మీ కళ్ళతో ఇవన్నీ చూసి ఆనందించండి. ఆ లక్ష్మీనారాయణ కృపను పొందండి. ఒకప్పుడు ఆయనకు కూడా శివయ్యలాగే పంచముఖాలు ఉండేవి. అసత్యమాడినందుకు శివయ్య కోపగించి వారి తలను నరికివేశాడు. వారెవరో మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి, మీ రశ్మితో. జై చండి, జై జై చండి.